వెళ్ళాలనుకున్నవాడివి మీ నాన్న ఫోన్ చేసినప్పుడు నాకు సంబంధం లేదని ఎందుకు చెప్పావు? ఒక యుద్ధం వచ్చినప్పుడే దేశంలో ఉన్న అందరూ కులం మతం ప్రాంతం అనే తేడా లేకుండా కలిసిపోతారు సార్. ఒక కష్టం వచ్చినప్పుడే కుటుంబంలో ఉన్న అందరూ వాళ్ళ స్వార్థం ద్వేషం పగ అన్ని పక్కన పెట్టి ఒకటవుతారు. అందుకే ఆ కష్టం వచ్చినప్పుడు ఈ కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోయాను. నీ మేనకోడల కోసం మన ఆస్తి ఎందుకు ఇవ్వాలని ఆయనన్నా, నా ఆస్తి నా ఇష్టం నువ్వు ఎందుకు సంతకం పెట్టట్లేదు ఆవిడన్నా ఈ సంతకం ఆగిపోయేది. ఇద్దరు కలిసి ఒక్క మాట మీదకి వచ్చారు కాబట్టి సంతకం పెట్టాడు సార్. తన కూతురు కోసం సగం కంపెనీ ఇచ్చేశాక కాశీరామాయణ ఎలా ద్వేషిస్తారు సార్? మావాడు ఒక్కసారి కోపడితే చూసి చచ్చిపోవాలన్నారు. మీరుండగానే చూపించేశాను కదా. ఈ కుటుంబంతో సంబంధం లేదని చెప్పటం చాలా కష్టం అనిపించింది సార్. కానీ నేను గెలవటం కంటే మీరు కలవటం ఇంపార్టెంట్ అని ఆగిపోయాను. నేను అనుకున్నట్టు నా రాజు హ్యాపీ. రోజు వచ్చి నీ యువరాజుని చూసుకో. వాల్మీకి బయలుదేరదామా? పద. ఇంకేమైనా సార్ చెప్పాలా వాల్మీకి? ఇంకేముంటుంది సార్, కుర్రతనం కొద్దీ మావాడేదైనా తప్పు మాట్లాడుంటే పెద్ద మనసుతో మన్నించండి అంతే. అంతే అంతే సార్. అంతేనా? ఏంటి అంతే కదా వాల్మీకి? అంతే కదా? నా మనవడరా, నా రక్తం, నా బంధం. అలాంటి వాణ్ణి లాక్కెళ్ళిపోతూ అంతే ఇట్లా అంతే. వాల్మీకి, నా అల్లుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు నర్సు వీడితో మాట్లాడింది నేను విన్నాను. అల్లుడు వీడు నీ కొడుకు, నా ఆస్తికి వారసుడు. అందుకే ఆ డాక్టర్ని రెచ్చగొట్టాను, వీడిని ఇంట్లోకి రానిచ్చాను. ఈ ఇల్లు, ఐశ్వర్యం, అమ్మ నాన్న, వీటిలో ఏ ఒక్కదాని కోసమైనా నిజం చెప్తాడేమో అని ఇన్నాళ్ళు ఎదురు చూశాను. వీడు చెప్పాలా? వీడు చేసిన పని విన్న నాకే రక్తం మరిగిపోతుంటే నీకు కోపం రాలేదరా? ఎందుకు సార్? దేవుడు అతనికి ఎప్పుడో పనిష్మెంట్ ఇచ్చాడు. ఆ బెనకెనకాలు పెరిగి పెరిగి కుంటిదైంది. పిల్లలు మార్చిన ఆనందం పెరిగి పెరిగి భయం అయింది. ప్రశాంతంగా పడుకుని 25 ఏళ్ళైంది సార్. వదిలేండి సార్. మనుషుల మీద కోపం లేదు, ఆస్తి మీద ఆశ లేదు. మరి ఎందుకు వచ్చావురా ఇంట్లోకి? ఎప్పుడు పిల్లలు బాగుండాలని అమ్మా నాన్న అనుకోవడమేనా? అమ్మా నాన్న బాగుండాలని పిల్లలు అనుకోరా? 25 ఏళ్ళ తర్వాత వీలే మా అమ్మా నాన్న అని తెలిసాక, అది వాళ్ళ కష్టాలు ఉన్నారని తెలిసాక అసలేం పట్టినట్టు అలా వదిలేసి వెళ్ళిపోతాం సార్. నేనైతే వదలను సార్. మా నాన్న వెనక నుంచి తిట్టుకున్న వాళ్ళు ఆయన ముందుకొచ్చి కాళ్ళు పట్టుకోవాలి. ఆయనకి ప్రపంచంలో మా అమ్మే బెస్ట్ ఫ్రెండ్గా ఉండాలి. ఆయన కొడుకు విషయంలో ఓడిపోయినని ఒక్క క్షణం కూడా ఫీల్ అవ్వకూడదు. రామచంద్ర అంటే గెలుపుకి కేర్ ఆఫ్ అడ్రస్. ఎక్కడా తగ్గకూడదు, తగ్గనివ్వను. అందుకే వచ్చేను చేశాను, వెళ్ళిపోతున్నాను. నాకెంతకన్నా ఏం అవసరం లేదు సార్. చాలు. చెప్పానా మావయ్య? నేను చెప్పానా నా కొడుకు ఎలా ఉంటాడో?
చెప్పేది ఇలా ఉంటాడు, ఇలాగే ఉంటాడు, ఇలాగే సార్ ఊరుకోండి ప్లీజ్, ఊరుకోండి, ఊరుకోండి నాన్న. ఊరుకోండి నాన్న ప్లీజ్.